హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే అనుకోకుండా హాట్ ఎయిర్ బెలూన్ చూసామండి. మాకే చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. మేమైతే క్యాజువల్గా వెళ్తూ ఉన్నాము. ఆల్ ఆఫ్ సడన్ కనిపించేసరికి చాలా సర్ప్రైజ్ అయ్యాము. వెంటనే మా హస్బెండ్ని కార్ బ్యాక్ చేయమని కార్ దిగి కాసేపు అలా వీడియో షూట్ చేశాను. ఒక పెద్ద గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్లో కంప్లీట్గా పట్టలు పరిచేసి అక్కడ చాలామంది క్రూ అండ్ స్టాఫ్ ఉన్నారు. అండ్ నార్మల్గా చూడడానికి ఉన్న జనాలు కూడా ఉన్నారు. సో మేమైతే ఓకే, హాట్ బెలూన్ రైడ్ ఏమన్నా మనీ తీసుకొని రైడ్ లాగా వెళ్తుంది అన్నట్లు అనుకున్నాము. సరే, ట్రై చేద్దాము, అవైలబిలిటీ ఉంటే మేము ఎక్కుదాం అనుకున్నాము. వెంటనే కార్ తీసుకొని ఆ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ క్రూ అండ్ స్టాఫ్తో మాట్లాడగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈరోజే అసలు ట్రయల్ వేస్తున్నారంట. ఫస్ట్ టైం హాట్ బెలూన్ ఎగరవేస్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఏ డెస్టినేషన్కి వెళ్ళి ఆగుతుంది, అంతా ట్రయల్ అనేసి చెప్పారు. ఇక్కడ ఉన్నవారు కూడా ఎక్కడానికి చాలామంది అడిగారండి. కానీ ఇక్కడైతే మా సర్వీస్ లేదు, మేమైతే జస్ట్ ట్రై చేస్తున్నాము అన్నట్లే చెప్పారు. ఇది మేము ఏ లొకేషన్లో ఎక్కడ చూసామంటే మేమైతే ఎర్లీ మార్నింగ్ హంపీకి వెళ్తున్నామండి. హంపీకి వెళ్ళే దారిలో కమలాపూర్ అని వస్తుంది. కమలాపూర్లోనే ఈ హాట్ బెలూన్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. మేమైతే టూరిస్ట్ లాగా వెళ్ళాం కాబట్టి మాకైతే తెలియదు వాళ్ళు ట్రయల్ వేస్తున్నారనేసి. సో మేబీ ఫ్యూచర్లో లాంచ్ చేసే ప్లాన్ ఉంది కాబట్టి ట్రయల్ వేస్తున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే గుడి గోపురం పైన ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరకూడదు. అక్కడ దగ్గరలో విరూపాక్ష టెంపుల్ ఉండి అండ్ ఇంకొంచెం ముందుకెళ్తానే అంజనాద్రి హిల్ 2 ఉన్నాయి. సో ఆ టెంపుల్ పైన ఎగరకూడదు కాబట్టి వాళ్ళైతే ఇప్పటికీ పర్మిషన్ తీసుకొని ట్రయల్స్ వేస్తున్నారు. వాళ్ళకే తెలియదంట ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.